హాయ్ అండి అందరికీ. ఈవినింగ్ అయింది, టైం అయిపోతుంది అని అయినా కానీ ఇంకా కూడా ఈ విధంగా ఓపికతో కూర్చొని మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కూర్చున్నందుకు. నా పేరు సాయి కిరణ్. మేము నల్గొండ జిల్లా ఒక మారుమూల గ్రామమైన మారపల్లి నుంచి ఇక్కడ దాకా వచ్చాను. ముందుగా నాకు ప్రత్యేకంగా ఇంపాక్ట్ ఫౌండేషన్లో ఉన్నందుకు నేను ప్రత్యేకంగా మా ఇంపాక్ట్ ఫౌండేషన్కి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను ఈ స్టేజ్ మీద ఈరోజు నిలబడ్డానంటే దానికి కారణమైన మా నల్గొండ డైనమిక్ మా ఇంపాక్ట్ ఫౌండేషన్ రీజనల్ ప్రెసిడెంట్ అండ్ ఇప్పుడు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన నూనె సుదర్శన్ గారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరియు మన గంపా సార్కి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఒకటే అండి, మెయిన్ ఈరోజు నేను ఇంత చిన్న వయసులో ఉండి కూడా ఇక్కడ స్టేజ్ మీద ఇలా మాట్లాడుతున్నాను, ఈ విధంగా నేను ఉంటున్నాను అంటే నేను ఏ బ్యాక్గ్రౌండ్ ఏం లేకున్నా ఏదో జాబ్ చేసుకుంటూ ఏదో ఊర్లో ఉండి చిన్నగా చదువుకొని ఒక జాబ్ చేసుకుంటూ ఒక వ్యక్తిగా ఉన్నా కానీ ఇంపాక్ట్ ఏదో స్టేజ్ మీదకి వచ్చి నేను మాట్లాడాలి, అందరితో ఎలా మాట్లాడాలి, ఆ దూరంగా కూర్చొని ఎన్ని రోజులు ఉండాలి, ముందుకు వచ్చి స్టేజ్ మీద మాట్లాడాలనే ఎప్పుడు ఊహ ఉండేది. కానీ స్టేజ్ మీదకి రావాలంటే నాకు చాలా భయం. ఈ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి? అందరూ చెప్పేది ఏముంది స్టేజ్ మీద మాట్లాడడం, అక్కడ అందరు మాట్లాడతారు నేను మాట్లాడతా అని అందరు గొప్పలు చెప్తుంటారు అక్కడ కూర్చొని. అదే రండి అని చెప్పి ఎవరైనా లెమ్మని చెప్తే తలకాయ కిందికేసుకొని సీట్లలో సందులలో ఉంటారు. ఎస్ఆర్నో స్టేజ్ ఆ విధంగా వాళ్ళు అలా చేస్తుంటారు. అలా నేను కూడా అలా ఉన్నవాడినే. ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ వల్ల మన నూనె సుదర్శన్ సార్ మాకు ఎంతో ధైర్యం ఇచ్చి, సార్ మీరు ఇలా ఉండొద్దు, మీరు కూడా ఎంప్లాయీ కాబట్టి ఒక రోజు కలిసిండు సార్ నాకు, మా ఇంపాక్ట్ ఫౌండేషన్లో ఈ విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాము, మీకు కూడా భయం లేకుండా స్టేజ్ ఫియర్ లేకుండా ఇంకెన్నో నేర్పించి వేల మంది ముందు మాట్లాడే శక్తిని మీకు మేము అందిస్తాము, మాతో మీరు రండి అని సార్ చెప్పగానే సార్ మాటలు విని సార్తో పాటు నేను నడిచి ఈరోజు మీతో మాట్లాడతాను, ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా నేను సుదర్శన్ సార్ ఎందుకు అంటున్నా అంటే, ఫస్ట్ మా గురువు గారు ఫస్ట్ టైం స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు ఫస్ట్ గురువు గారిని తలుసుకోవాలి. తల్లిదండ్రుల కంటే ముందుగా గురువు గారే నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే తల్లిదండ్రులు నేర్పించారు, కానీ గురువు గారు ఎదగడం కూడా నేర్పించాడు. అందుకే గురువు గారికి ముందుగా చెప్తున్నాను. సబ్జెక్ట్కి వస్తే నేను సమయం గురించి మీతో చెప్పాలని ఇంత దూరం వచ్చాను. మెయిన్ ఏంటంటే కాలాన్ని వృధా చేసుకోవడం అంటే మనని మనం దోపిడీ చేసుకున్నట్టే. ఇదొక్కటి మనం చాలా మైండ్లో పెట్టుకోవాలి. ఎవరో వచ్చి మన దగ్గర 10 రూపాయలు కొట్టేసినా కానీ మన యొక్క సమయాన్ని పక్కన కూర్చొని ఏదో చెడుగా మాట్లాడి ఏదో జులాయిగా మాట్లాడి మన సమయాన్ని వేస్ట్ చేస్తుంటే మనకు అనిపిస్తుంది, అరే వీడు ఏందిరా నా టైం తింటున్నాడు, నా డబ్బులు తింటున్నాడు అని మనకు అనిపిస్తుంది. అలాంటిది ఎవరో వచ్చి మన సమయాన్ని దొంగలిస్తున్న ఫీలింగ్ మనకు వస్తుంది. అలాంటిది మనము మన సమయాన్ని వృధాగా సినిమాలకని షికార్లకని వెళ్తే అప్పుడు మన సమయాన్ని మనమే కిల్ చేసుకున్నట్టు కదా, అంటే మన సమయాన్ని మనమే దోపిడీ చేస్తున్నట్టు కదా. అందుకే కాలాన్ని వృధా చేయకుండా, కాలాన్ని వృధా చేస్తున్నాము అంటే మన సమయాన్ని మనమే దోపిడీ చేసుకుంటున్నట్టు. అందుకే ఎవరు కాలాన్ని వృధా చేయకుండా, మీ కాలానికి చాలా అందరికి వాల్యూ ఉంది, ఆ వాల్యూని ఏంది, నేను ఏం చేస్తే ఈ 2 అవర్స్లో నేను ఏం చేయగలుగుతాను. నేను 1.5 అవర్ మా ఇంపాక్ట్లో జూమ్ మీటింగ్లో అటెండ్ అయ్యి జస్ట్ 1.5 అవర్ డైలీ 1.5 అవర్ విన్నందుకే ఈరోజు ఇలా ఉన్నాను. ఒక రోజులో నా 1.5 అవర్ నాకు చాలా ఇంపార్టెంట్ నా మైండ్లో. అలాగే మీకున్న సమయాన్ని వేస్ట్ చేయకుండా ఆ సమయంలో కొత్తదనాన్ని నేర్చుకొని మీరు గొప్ప వాళ్ళు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయానికి వస్తే ఏజ్ అనేది నేర్చుకోవడానికి లిమిట్ కాదండి. నేను చిన్నపిల్లగాడినైనా అవసరమా నీకు ఇదంతా, నువ్వు స్టేజ్ మీద పోయి మాట్లాడడం అవసరమా ఇలా అంటున్నారు అందరూ. కొంతమంది నాకు అన్నారు అంత ముందుకి, అన్నాగా నేను వచ్చాను. ఇప్పుడు నా ఏజ్ అనేది చిన్నపిల్లగాడినా పెద్దవాడినా కాదు, పెద్దవాళ్ళకి చెప్పే స్టేజ్లో కూడా ఉంటాము. ఇప్పుడు మన తమిళనాడులో గుకేష్ ఉన్నారు, చెస్ ఛాంపియన్ అయ్యాడు, ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు 18 ఏళ్ళకే. అంటే చూడండి, మనం 18 ఏళ్ళకి మనకేం తెలియదు, కానీ 18 ఏళ్ళకే ఆయన ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు. మా ఇంపాక్ట్లో గంపా సార్ మా సార్ ఉండేవాడు, బెంగళూరు నుంచి గుప్తా సార్ వచ్చేవాడు. గుప్తా సార్కి 78 ఏళ్ళు, చాలా ముసలాయన. ఆయన మాట్లాడతాడు, నడుచుకుంటూ ఇట్లా వస్తాడు. అలాంటి సారు ఇంపాక్ట్లో నేర్చుకోవాలి, నేను ఇంకేదో నేర్చుకోవాలని మా దాంట్లో జాయిన్ అయ్యి మా బ్యాచ్లో మాతో పాటు ట్రావెల్ చేశాడు. మేము షాక్ అయినాం, ఎందుకు సార్ మీ ఏజ్ చాలా పెద్దది, మీరు ఇప్పుడు కూడా ఎందుకు ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నారంటే, నాకు తెలిసింది కొంతే, ప్రపంచంలో తెలియాల్సింది కొండంతా ఉంది, అదంతా నేను నేర్చుకోవడం కోసం ఇంత ఏజ్ అయినాక నేను వచ్చిన.
అని చెప్పి అన్నాడు. చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. ఏజ్ అనేది లిమిట్ కాదు, అన్ని ఏజ్ల వాళ్ళు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సమయాన్ని వృధా చేయకుండా అందరూ సమయంతో పాటిస్తూ మీ యొక్క లైఫ్ని, గోల్ని అన్నిటిని రీచ్ కావాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గంపా సార్కి మరియు మా గురువుగారు సుదర్శన్ సార్కి మరియు రత్నశేఖర్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి సాయి కిరణ్ గారు.